గుంటూరు ప్రాంతంలో ఒక ఏరియా ఉన్నదండి. నక్షత్రాలు, స్టార్లు చాలా అద్భుతంగా తయారు చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కరికి మారు మనసు లేదు. వారందరూ త్రాగుడుకు బానిసలై భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. నక్షత్రం యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అండి. యోహాను సువార్తలో దేవుని వాక్యం మిమ్మల్ని తెలియజేస్తుందంటే 1వ అధ్యాయంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచూ పోవచ్చు, ప్రతి మనుష్యుని వెలుగుంచుచుండెను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, నక్షత్రాన్ని తయారు చేసి వారి ఏరియాకి, వారి ఊరికి ఎంట్రన్స్ లో పెడతారు, లేదా ఇంటి పైనో చర్చి పైనో పెడతారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ యేసుక్రీస్తు వారేమో నీ హృదయంలో ప్రకాశించి నీలో ఉన్న అంధకారాన్ని తొలగించి నిన్ను వెలిగించి అనేకులకు దారి చూపే వ్యక్తిగా నిన్ను తయారు చేయాలని ఆశపడుతూ ఉంటే, నీవేమో ప్రభువా వద్దు, నువ్వు నా హృదయంలోకి రావద్దు, నువ్వు ఇంటి పైనే ఉండు, చర్చి పైనే ఉండు, లేకపోతే ఊరికి ఎంట్రన్స్ లోనే ఉండు అని ఎంతకాలం అంధకారంలో, అజ్ఞానంలో, చీకటిలో జీవిస్తావు? నీ భక్తి వలన దేవునికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా?